విశ్వాసము ఎక్కడ ఉన్నది అంటే అక్కడ అంజూరపు చెట్టు శపింపబడినది కదా. అక్కడ యేసుక్రీస్తు చేసిన ఆ క్రియలపై, యేసుక్రీస్తు చేసిన ఆ యొక్క శపించిన విధానం పైన విశ్వాసం ఉంచుతున్నారు కనుకనే మీరు మీ జీవితంలో, మన జీవితాల్లో జరిగిన క్రియలపైన, మన జీవితాల్లో జరిగిన మనం పొందుకున్న స్వస్థతలపైనే కానీ, పొందుకున్న మేలులపైన కానీ విశ్వాసం ఉంచకుండా ఎలాంటి పరిస్థితిలో అయినా, ఎలాంటి సందర్భంలో అయినా కానీ మరి దేవుని పైన మాత్రమే విశ్వాసం ఉంచుమని అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. అంటే ఉదాహరణకు మనకు స్వస్థత కలిగితే మనం దేవునిపై విశ్వాసం ఉంచుతాం. మనకు మేలు కలిగితే మనం అప్పుడు దేవునిపై విశ్వాసం ఉంచుతాం. అంటే మన విశ్వాసము ఎక్కడ ఆధారపడి ఉంటున్నది? మనకు జరిగే అద్భుతముల మీద, మనం పొందుకునే స్వస్థతల మీద మనం విశ్వాసం ఉంచుతున్నాము తప్ప దేవునిపైన విశ్వాసం అనేది మనము ఉంచలేకపోతుంటున్నాం. అది నిజమైన విశ్వాసము కాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. ఎవరికైనా వేరే వాళ్ళకి ఎవరికైనా మేలు జరిగితే అప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచుతాం. ఎవరికైనా స్వస్థత జరిగితే అప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచుతాం. అంటే మన విశ్వాసము స్వస్థతల మీద, మన విశ్వాసము ఆశీర్వాదాల మీద, మన విశ్వాసము దేవుని యొద్ద నుంచి పొందుకునే మేలుల మీద ఆధారపడకూడదు. కానీ మన విశ్వాసము ఎల్లప్పుడూ కూడా మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి బలహీనతల్లో ఉన్నా కానీ మన విశ్వాసము దేవునిపైనే ఆధారపడగలిగినప్పుడు దేవుని యొద్ద నుంచి మనము చూపిన విశ్వాసము ద్వారా మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందుకుంటామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు.